ధీరజ్ అయితే బయట నుంచి వస్తూ ఉంటాడు. రారా కూర్చో అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. అలా అనేసరికి ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏం మాట్లాడకుండా నాన్న పక్కన కూర్చో అని చెప్పేసి వేదవతి అయితే అంటూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే అలా రామరాజు వైపు చూస్తూ రామరాజు పక్కన కూర్చొని ఉంటాడు. అలా రామరాజు పక్కన కూర్చొని కొంచెం తడబడుతూ ఉంటాడు. ఇక రామరాజు అయితే తింటూ ఉంటాడు. అలా తింటూ ధీరజ్ ఆడిన మాటలు గుర్తుకొచ్చి తినకుండా అలా ముద్ద కింద పడేస్తూ ఉంటాడు. అది చూసి ధీరజ్ అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక రామరాజు అయితే లేచి వెళ్ళిపోతూ ఉండేసరికి ఏంటండి వెళ్ళిపోతున్నారు అని వేదవతి ఆపుతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే బాధపడుతూ ఉంటాడు రామరాజు చేసిన పనికి. ఇక ధీరజ్ కూడా లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంట్రా అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. ఇక ధీరజ్ అయితే బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు వాళ్ళ అమ్మతో, ఎందుకురా నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావు అని అనేసరికి, నాన్న నన్ను దూరం పెట్టడానికి కారణం నేనేనమ్మా అనేది అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు ధీరజ్ అని అంటూ ఉంటుంది. అవును, నేను ప్రేమను పెళ్లి చేసుకోవడమే అని అంటూ ఉంటాడు. ఆ మాటలకు ప్రేమ కూడా షాక్ అవుతూ ఉంటుంది. నేను ప్రేమను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాన్న నన్ను ద్వేషిస్తున్నాడు అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఇక వేదవతి అయితే చాలా బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది నర్మదా ప్రేమ వాళ్ళతో, ధీరజ్ని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకోవాలంటే ప్రేమకి ధీరజ్కి పెళ్ళి నేనే చేశానని ఒప్పుకుంటాను, నేనే చేశానని అతనితో చెప్పి ధీరజ్ మీద ద్వేషాన్ని తగ్గించాలనుకుంటున్నాను అని ప్రేమ అంటూ ఉంటుంది. వేదవతి అంటూ ఉంటుంది. ఆ మాటలకి ప్రేమ వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. వాడు చాలా బాధపడుతున్నాడు, వాళ్ళ నాన్నకి దూరం అవుతున్నాడని చాలా కుమిలిపోతున్నాడు. వాడు చేయని పనికి ఎందుకు వాడు బాధపడాలి, అందుకే ఆ పని నేనే చేయించానని చెప్తాను అని అనేసరికి నర్మద అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఎలా అయినా నేను ఆయనకి నిజం చెప్పేసి వాళ్ళిద్దరిని దగ్గర చేస్తాను అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక వేదవతి ఆడిన మాటలకి ప్రేమ కూడా షాక్ అవుతూ ఉంటుంది. అత్తయ్య గాని ఇప్పుడు మామయ్యకి నిజం చెప్పేస్తే ఇంకా కొంప కొల్లేరవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది వేదవతి వైపు. ఇక వేదవతి అయితే బాధపడుతూ ఉంటుంది ధీరజ్ విషయంలో.